What does it mean to be a soldier? Soldier ఎందుకు కావాలనుకుంటారా? జయ హే జయ హో ఎగిరే కలవో రగిలే రవివో అలిసే బరిలో Stop making everything about TRPs. ప్రతిదీ ఒక హెడ్లైన్ కాదు. NSG? చూడి What does it mean to be a soldier? దీని సమాధానం మాటల్లో ఉంటుంది, మనం బ్రతికే విధానాలు ఉంటుంది. బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి తన మొహంలో చిన్న వదాగా కనపడుతుంది. అలా రిటైర్ అయిపోతున్న కోటేశ్వరరావు గారికి అభినందన. And I am so helpful and proudful here. My father was very hardworking person and he motivates me very much. And he guides me in every situation, even in college and school time. He never scolds me and he is my real father and real hero also. I miss you in good father. With our family and now onwards we travel in everywhere and every stage or like that. మా CCRP ACP గారు అట్లనే మా ఇన్స్పెక్టర్స్ SIs మా CCRP నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి రిటైర్ అయినటువంటి మన ASI కోటేశ్వరరావు గారికి వారి సతీమణి, వారి అక్కగారు, వారి అన్నయ్య గారు, అలానే వారి మేనకోడలు, అంటే సతీమణి ప్లస్ మేనకోడలు. ముఖ్యంగా ఈరోజు విశిష్ట అతిథి వెన్నెల. సో ఎందుకంటే వెన్నెల మమ్మల్ని కదిలించింది, తనే ఈరోజు విశిష్ట అతిథి. అందరికీ అంటే తనకి నా బ్లెస్సింగ్స్, అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖలో ఉద్యోగం అనేది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని ఒక కమింగ్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే అటు మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని చూసి చాలా గర్వపడుతూనే ఉంటారు, అట్లానే మనం వాళ్ళకి అన్ని వేళలా సపోర్ట్ చేయట్లేదు, అన్ని వేళలా తోడుండట్లేదు, అన్ని వేళలా సహకరించట్లేదు, లేదా వాళ్ళ బాధలు కానీ సంతోషాన్ని కానీ పూర్తి స్థాయిలో పంచుకోవట్లేదు అనే ఒక విధమైనటువంటి కోపము, ఒక విధమైనటువంటి ఎందుకు ఇట్లా ఉంటున్నాడు అని అనుకునేటటువంటి పరిస్థితులు కూడా పోలీస్ శాఖలో ఖచ్చితంగా ఉంటాయి. నాకు ఉన్నాయి అట్లా చాలా. ఇంత పెద్ద ఉద్యోగం ఏమైనా చేస్తున్నావు నువ్వు అంటే ప్రపంచం ఏమైనా మునిగిపోతుందని వెళ్ళకపోతే అట్లాంటి అన్న మాటలు కూడా ఉంటాయి. అదే రీతిలో చాలా గర్వంగా కూడా ఉంటారు. ఆ రెండు ఎమోషన్స్ ఇప్పుడు మన ASI కోటేశ్వరరావు గారి బంధువులందరిలోనూ, ముఖ్యంగా వాళ్ళ పెద్దమైన కోడలు, వారి అంటే ఎట్లాగో అది వేరే కాదు, పెద్దమైన కోడలు మా మావయ్య తండ్రి తర్వాత తండ్రిలాగా మమ్మల్ని చూసుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇంత చక్కగా బరువు బాధ్యతలు తీసుకుంటూనే ఇంత మంచి పేరు సంపాదించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది అని మొన్న ఆగస్టులో రిటైర్ అయినటువంటి కోటేశ్వరరావు గారి పెద్దమైన కోడలు ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు మొన్న ఆగస్టులో. వారు అట్లా కన్నీటి పర్యంతమై ఆమె ప్రేమని, అభిమానాన్ని, గౌరవాన్ని, రేపటి నుంచి యూనిఫామ్ వేసుకోవట్లేదు మా మావయ్య అనేటటువంటి ఒక బాధని అన్నిటినీ ఇక్కడ చెప్పడం అనేది నాకు నిజంగా అది ముచ్చటగా అనిపించింది. బికాస్ వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు అనేది మొత్తం బాధతో కాదు, అది ఒక విధమైనటువంటి గర్వంతో, ఒక విధమైనటువంటి భయం. అంటే రేపటి నుంచి యూనిఫామ్ వేసుకోరు కదా అనే ఒక ఇమోషన్, అంతే, అదొక భావోద్వేగం. ఈ భావోద్వేగంలో పాజిటివ్స్, నెగటివ్స్, గర్వంగా ఉండేటటువంటి పరిస్థితి అన్ని కలగలిపినటువంటి భావోద్వేగం అని. అట్లానే కోటేశ్వరరావు గారి అక్కగారు, ఆమె ఎప్పటి నుంచో చాలా గర్వంగా మా తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అని చాలా గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉంటారు అనేది అర్థమవుతుంది. అమ్మ రిటైర్ అవుతున్నా కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనే అంటారు. బికాస్ నేను కూడా ఒక రిటైర్డ్ SI గారి కూతురునే కాబట్టి నాకు తెలుసు. ఆ పోలీస్ అనే పదాన్ని రక్తంలో జీర్ణించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కానీ, రక్తంతో కలిసిపోయి ఉంటుంది. సో దాన్ని ఎవరు దూరం చేయలేరు. కాకపోతే యూనిఫామ్ వేసుకోలేమో కానీ పోలీస్ ఆఫీసర్ అనే పదం మాత్రం ఎప్పటికీ పోదు. అది ఒక బిరుదు లాంటిది, పోలీస్ శాఖకే తగ్గుతుంది.
అది రిటైర్ అయినా ఉద్యోగంలో ఉన్నా పోలీస్ అంటే పోలీసే అంతే. ఆ కనిపించని నాలుగో సింహం అనేటటువంటి లక్షణం ఎప్పటికీ అది పోదండి, లాస్ట్ వరకు. సో మీరు అంత భావోద్వేగానికి గురవడం అనేది ఒక విధంగా నాకు సంతోషంగా ఉంది, ఒక విధంగా బాధగా కూడా ఉంది మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నందుకు. అట్లనే ఇలా వెన్నెల మాట్లాడుతూ ఇప్పుడు వరకు మీరు యూనిఫామ్ వేసుకున్నారు, రేపటి నుంచి మా ఫాదర్ యూనిఫామ్ వేసుకోరు అని నాకు బాధగా ఉంది. అయినప్పటికీ కూడా we will spend our time together డాడీ అని తన అన్న భావన, తన ఆ ఫీలింగ్స్ ఐ రియలీ లైక్ ఇట్. చాలా చక్కగా చాలా క్యూట్గా ఉంది. సో బాగుంది. కోటేశ్వరరావు గారి గురించి తోటి సిబ్బంది అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మన ఇన్స్పెక్టర్స్ కానీ సిబ్బంది అందరూ కానీ, ఏసీపీ గారు ఇంకా ముఖ్యంగా ఆయనే చాలా డిసిప్లిన్ ఆఫీసర్. వారి నోట్లో నుంచి మా ఏఎస్ఐ గారు చాలా డిసిప్లిన్డ్, ఆయన చాలా హంబల్గా వర్క్ చేస్తారు. మంచి మంచి ఆఫీసర్స్ చేత అట్లాగే జిల్లా జడ్జిలు కూడా చాలా అభినందించారు అని వింటాం. నాకు గర్వంగా ఉంది. చిన్న పాప తను ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ చూడాలి, చదువులో కానీ కెరియర్లో కానీ ఇంకా బ్రైట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం, కుటుంబ సహకారం ఉండాలి. ఆ పాప కోసమైనా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి గడపడం కానీ, టోటల్గా చిన్నపిల్ల నేను రిటైర్ అయిపోతున్నాను ఆనందంగా ఉందాము అనే దాంతో పుట్టి ప్యాంపరింగ్ చేసి ఆ పాపని కేవలం ఆటపాటల్లోనే కాకుండా కొంచెం కఠినంగా మళ్ళీ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఆ పాప పక్కకి వెళ్ళిపోతుంది, కఠినంగా ఉంటాను మాట్లాడాను. బికాస్ డిసిప్లిన్ అవసరం. ఇందాక వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్ అన్నారు, రిటైర్డ్ డీజీపీ సార్ ద్వారకా తిరుమలరావు సార్, నాకి బెత్తం ఈ రెండు పోలీస్కి అట్లానే టీచర్కి పంతులకి ఇద్దరికి కూడా చాలా అవసరమైనటువంటి ఆయన. అది సమాజాన్ని డిసిప్లిన్లో పెట్టడం, అట్లానే చిన్నపిల్లల్ని కూడా డిసిప్లిన్లో పెట్టడం, ఈ రెండు కూడా సమాజానికి అవసరం. సో మీరు అదే డిసిప్లిన్ మీరు మొన్నటి వరకు నిన్నటి వరకు పోలీస్ శాఖలో ఎట్లాంటి డిసిప్లిన్ చూపిస్తూ ఉన్నారు, అదే డిసిప్లిన్ సమాజం పట్ల ముఖ్యంగా కుటుంబం పట్ల కూడా కంటిన్యూ అవుతూనే మీ ప్రేమ, మీ అభిమానం మీ కుటుంబ సభ్యులతోటి పంచుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మాట్లాడక ముందు ఫస్టే మీరు బాధ్యత గురించి, డిసిప్లిన్ గురించి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో పాటు బాధ్యతల్ని నిలబెట్టడానికి మనం ఎలా ఉండాలి అని ఒక ప్రతిజ్ఞ చేశారు మీ పాటతోటి. ఆ ప్రతిజ్ఞే మీ పర్సనాలిటీకి ఒక నిదర్శనంగా నాకు అనిపించింది. బికాస్ మీరు అంబేద్కర్ వాదులు అని చెప్పి అట్లానే రాజ్యాంగం నిలబెట్టడానికి కానీ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు బాధ్యతల్ని నిలబెట్టడానికి కానీ సమాజంలో చాలా మంచి స్థానాన్ని పోషిస్తూ ఉంటారని చెప్పి మీ తోటి సిబ్బంది, మన ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఆదర్శ భావాన్ని ఇట్లానే కంటిన్యూ చేయండి. సమాజం పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యత మీ విలేజ్లోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం పట్ల కూడా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రం అంతటా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటు కుటుంబ బాధ్యతతో పాటు సమాజం బాధ్యత కూడా మీరు తీసుకుని మీకున్నటువంటి ఈ ఆదర్శ భావాలని మంచి రూపు దాల్చి చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది జీవితాల్లో వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపేటటువంటి కాలం చాలా ఆనందంగా మంచి మధురానుభూతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అక్కగారు కానీ, మీ అన్నయ్యలు కానీ, అట్లానే మీ భార్య, మీ మేనకోడలు, కూతురు, మిగతా బంధువర్గం అందరూ కూడా మిమ్మల్ని చూసి ఇంకా గర్వపడేటటువంటి రోజులు రావాలి, ఇంకా ఆనందపడాలి, మీకు మంచి మెమరీస్ జీవితాంతం ఉండాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు నమ్మినటువంటి ఆ యేసు ప్రభు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని, అట్లానే ఆనందాన్ని మీ కుటుంబానికి, మీ కూతురికి ఎస్పెషల్లీ మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసినందుకు మన ఏసీపీ గారికి అట్లానే సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం చేపట్టవలసిందిగా మన ఏసీపీ గారిని అడుగుతున్నాను. బికాస్ ఐ హావ్ సమ్ అదర్ వర్క్, సెక్రటేరియట్ కూడా వెళ్ళాల్సింది. కోటేశ్వరరావు గారు, మీకు మరొక మారు మీరు నమ్మే యేసు ప్రభు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని, మానసిక ప్రశాంతతని,
ఆనందాన్ని ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మా సిపి సార్ శ్రీ ఎస్పి రాజశేఖర్ బాబు ఐఏఎస్ గారు వారి తరఫున కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇన్ని ముందుకు రా, అలా ఉండు. సరే చూడు చెప్పచ్చు. ఆల్ ది బెస్ట్. నమస్తే. ఆల్ ది బెస్ట్. అలాగే ఎవరిని నొప్పించిన ఆత్మీయత ఈ మూడు కలయికే జీవితం. నేను 1982 నుంచి దుబాయ్ పట్టు 82 డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఎన్టీసీలో జాయిన్ అయ్యి ఎల్ఎంజీ కన్నా కొంచెం యూనిఫామ్ అక్కడ వేసాను. అక్కడ నుంచి యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత హోంగార్డ్ జాయిన్ ఇక్కడే బాగా బస్ వచ్చింది. వస్తాను మన ఇంటికి పెళ్లి కొడుకుని తీసినట్టు చెప్తున్నావు. పెళ్లి కొడుకే మరి మళ్ళీ చేస్తున్నాం. ఏం చేస్తున్నావు ఇప్పుడు? తీయండి. లేదన్నా సింగనే. ఓకే. ప్రజెంట్ పైన